హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి నువ్వుల చిక్కీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నువ్వుల చిక్కీని ఎలా చేసుకుందామో చూపిస్తాను, చూసేద్దాం రండి. నువ్వుల చిక్కీకి నల్ల నువ్వులు ఒక బౌల్ తీసుకున్నాను, తెల్ల నువ్వులు ఒక బౌల్ తీసుకున్నాను. బెల్లం వచ్చేసి 2 బౌల్స్ తీసుకోవాలి. ఫ్లేవర్ కోసము 2 ఇలాచీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొనేసి నువ్వుల్ని ప్యాన్లో వేసి లో ఫ్లేమ్ మీద రెడ్ కలర్ వచ్చే వరకు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో 2 కప్స్ బెల్లం వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఈ బెల్లం మనము కరిగిన తర్వాత తేరు పట్టుకోవాలండి, నలకలు ఏమైనా ఉంటే పోతాయి. చూసారు కదా, నేను తేరు పట్టేశాను. నెక్స్ట్ ఆ ప్యాన్లోకి కరిగిన బెల్లం యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను మిక్సీలో వచ్చేసి నువ్వులు ఇలాచీ వేసి బాగా మెత్తటి పొడి చేశానండి. పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. వాళ్ళు సరిగ్గా నవ్వలేరు కదా, అందుకోసమని ఇట్లా చేసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కరిగించిన బెల్లాన్ని తీగపాకం వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. బెల్లం తీగపాకం వచ్చేటప్పుడు నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తానండి. నువ్వుల చిక్కీకి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎందుకు తీసుకున్నానంటే, నల్ల నువ్వులతో చిక్కీ చేసామంటే చేదుగా ఉంటుందండి. అందుకే 2 మిక్స్ చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెయ్యి వేస్తాను, కొంచెము అరోమా బాగుంటుందండి. ఇక్కడ చెక్ చేస్తున్నానండి, బెల్లం బాగా కరిగింది కదా, పాకం వచ్చిందేమోనని చూస్తున్నాను. అట్లా తీగపాకం రావాలి, చూస్తున్నారు కదా, తీగపాకం వస్తుంది. పాకం వచ్చిందా లేదా చెక్ చేయడానికి వాటర్లో వేస్తాం కదండి, అలా ఏమి వేయవలసిన అవసరం లేదు. నార్మల్గా జస్ట్ గంటికున్న బెల్లాన్ని టచ్ చేసి చూస్తే సరిపోతుంది. మీకు చూపించడానికి క్లియర్గా ఉంటుందని చూపిస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనము పౌడర్ చేసుకున్న ఇలాచీ అండ్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడరు బెల్లం పాకము బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. ఎందుకంటే బెల్లం మారిపోయిందంటే గట్టి పడిపోతుంది కదా, అదే లో ఫ్లేమ్లో ఉంటే కొంచెం మెల్ట్ అవుతూనే బాగా కలుస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, బాగా దగ్గర పడిపోయింది. మనకి ఎలా అర్థమవుతుందంటే, మన బాండీకి అంటుకోకుండా ముద్దలాగా రావాలండి. ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ ప్లేట్లోకి ఇది వేసుకోవాలండి. నేను గంటికుండా అంతా తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేసి మనకి నచ్చిన షేప్లోకి మనము కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే స్పూన్ కంటుకోకుండా ఉంటుందని. ఒక బౌల్కైనా కానీ అడుగు వైపున నెయ్యి రాసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్పూన్ వాడాను కదా అని స్పూన్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక నైఫ్ తీసుకొని నైఫ్కి కూడా మనం నెయ్యి అప్లై చేసుకోవాలండి. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 10 నిమిషాలు చల్లారబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం గీసిన గీతల్లోనే మనం కొంచెము కదిలించామంటే అవి ఈజీగా ఊడిపోతాయండి, అంటుకోకుండా.
డ్రై అయిందండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకొని నువ్వుల చిక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.